ఒక రైట్స్ లేకుండా అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. సో అట్లాంటిది ఎక్కడికి వెళ్ళినా మీరెవరు ఎవరేం చేసినా ఎవరికి వాళ్ళు అంటే ఒక ఇప్పుడు దాని ఏమంటారు, ఒక చీపురు కట్టలో పుల్లలన్నీ విడిగా ఉంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. విడివిడిగా ఉంటే ఆ శక్తి వేరు, అది కలిసినప్పుడు ఆ సంఘటితంగా ఉండేది ఆ శక్తి వేరు. సో అట్లా మనం ఇంతకుముందు అందరం కాలనీవాసులుగా విడివిడిగా ఉండిపోయినట్టుగా ఉన్న సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా అందరం కలిసి చాలా పనులు చేశాం, చాలా సహకరించుకున్నాం. కానీ ఒక గుర్తింపు మనకు లేకుండా పోవటం వల్ల మనం ఇవాళ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుని ఈ కాల యువతల ఉండేటువంటి దానికి మనం ఒక జన్మభూమి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని మనం పెట్టుకుని మనకు కావాల్సినటువంటి పనులు, అట్లాగే మనం ట్యాక్సులు కట్టడమే కాదు, యాక్చువల్గా ఒక భారత పౌరులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ట్యాక్సెస్ కట్టడం అనేది మన యొక్క బాధ్యత. ఆ కట్టిన ట్యాక్స్ తో తిరిగి మళ్లీ మనం సర్వీస్ ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయించుకోవడం కూడా అది ఒక మన బాధ్యత, మన యొక్క లక్ష్యం. సో అందువల్ల ప్రభుత్వాలు మన దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడమే కాకుండా మనకు కావాల్సినటువంటి పనిని కూడా వాళ్ళు చేసేలాగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. సో మన అందరం అనే విషయం తెలియాలి అంటే వీళ్ళు ఒక్కళ్ళు కాదు, అందరం తెలియాలంటే ఒక సంఘటితమైన శక్తి కావాలంటే ఒక సంఘం కావాలి. ఆ సంఘమే మన జన్మభూమి కాలనీ వెల్ఫేర్ సంఘం. మాట్లాడగలుగుతారంటే దానికి మీ అందరినీ చూసి ఉత్సాహంతో నాలో మాటలట్లా ప్రవహిస్తున్నాయి. సో ఈ సంఘంగా ఏర్పడి మనందరం చేయబోయేటువంటి మన కాలనీ సంక్షేమ కార్యకలాపాలు, సంక్షేమానికి సంబంధించినటువంటి పనులు, ముఖ్యంగా మన కాలనీకి కావాల్సింది ఒక సెక్యూరిటీ, అట్లాగే సేఫ్టీ, అట్లాగే అందరం కలిసి ఉండే ఒక యూనిటీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా మనకు కావాల్సిన చెప్పుకుందాం. మనకు చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, లైట్లు సమస్యలు ఉన్నాయి, కాలనీలో కామన్ గా ఉండే సమస్యలతో పాటు మనకు మరికొన్ని ఎక్స్ట్రాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఇక మీదట మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి, చాలా మంది వస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు మేము ఒక్కడే ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మేము ఇలా చూస్తే అంతా ఎడారి సముద్రం లాగా ఉంది. అడవిలో ఇల్లు కడుతున్నారు అన్నారు అప్పట్లో. లేదండి, ఇది అడవే, కానీ ఈ జన సమూహంలోకి వచ్చేదానికి మేము ముందుగా అడుగు పెట్టామని చెప్పి మేము రావడం జరిగింది. సో కాబట్టి మనందరం కూడా ఆ తర్వాత మా కళ్ళ ముందు ఇలా ఎదుగుతుంటే చిన్నపిల్లడు ప్రాంతవాసులం, ఒక కాలనీవాసులం, ఒక దేశవాసులం. చెప్పాలంటే ఇంట్లోంచి ఇలా బయటికి రాగానే కనిపించేది మన బంధువులు వీళ్ళే ఫస్ట్. సో వీఆర్ ఆల్ నైబర్స్ కాదు, వీఆర్ ఆల్ ఇండియన్స్. సో ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్న ఈ తరుణంలో దేశం అంతా మనకి ఫస్ట్ స్వాతంత్రం ఇవాళ ఒక కాలనీ అసోసియేషన్ గా ఫామ్ అవడం వల్ల మన కాలనీకి మొదటి స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా